ఏంట్రా ఇక్కడున్నావు? అన్నయ్యకి సారీ చెప్తామని నాన్న. నిజమా? ఇదేంట్రా నీలో ఎంత మార్పు? మా టీచర్ బ్రదర్ గురించి కొంచెం గొప్ప విషయాలు చెప్పింది నాన్న. ఏం చెప్పిందంటే మొగుళ్ళు లేకపోయినా పర్లేదమ్మా, అన్నయ్య ఉంటే చాలు అని చెప్పింది. నిజంగా మీ టీచర్ గ్రేట్ రా. స్టూడెంట్స్కి పాఠాలే కాకుండా జీవిత సత్యాలు కూడా నేర్పుతుంది. నిజంగా మంచి టీచర్. అదిగో మీ అన్నీ కూడా వస్తాడు, వెళ్ళమ్మా. అన్నయ్య ఏంట్రా ఇంత మార్పు? బాడీ లాంగ్వేజ్ మారింది, టోన్ మారింది, ఏంటి విషయం? కొంపదీసి నానాస్తి కొట్టేద్దామని ప్లానా? నువ్వింకా మారలేదు కదా, నేను నీకు సారీ చెప్దామని వచ్చాను. ఏంటి నిజమా? నువ్వు నిజంగా మారావంటే నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా నీలో మార్పు వచ్చిందంటే గ్రేట్. సరే, నాకు నిద్ర వస్తుంది, బాయ్. బ్రదర్, ఏంట్రా? ఫ్రెండ్స్. ఓకే. దీని మాటలకి చేష్టలకి సంబంధమే లేదే. ఇప్పుడు ఏమైందిరా? ఏదైతే ఏముంది, నీ చెల్లిని క్షమించు. ఓకే రాఘవరావు గారు, క్షమించాను. ఏమైనా తినడానికి పెడతావా? ఇదిగో వండుతున్నా, దానికి నీకు మీ ఇద్దరూ తిందుడు గాని, సరేనా? సరే సరే, ఇక నువ్వు వెళ్ళు. సరే నాన్న. అప్సరసలాగా ఉంది. ఏంటి ఫేస్ కనిపించట్లేదు? బా, ఏముందిరా అప్సరసలాగా. ఆ లిప్స్ చూడు ఏమున్నాయో. ఆ చెక్కిళ్ళు అయితే అదిరిపోయాయి కదా. ఆ కళ్ళు కూడా భలే ఉన్నాయి. నడుము కూడా సూపర్గా ఉంది.
మిస్ అయిపోతుంది, సరిగ్గా కనిపించట్లేదే. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? అది నీకు చెప్పకూడదులేవే. చెప్పొచ్చు కదా, ఏంటి? నిన్నే అన్నాను కదా మన ఫ్రెండ్స్ అని. సరే గాని ఓ గంట క్రితం మీ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ డాక్టర్ చీర కట్టుకుంటుంటే చూశాను. ఆ నడుము మీద మచ్చ ఎంత అందంగా ఉందో తెలుసా? దాని కళ్ళు, దాని పెదాలు, దాని చెవులు. నో నో బుజ్జి, బుజ్జి, ఏమైందమ్మా? రే, నిన్నేరా అడిగేది. ఏమైంది చెప్పు నాన్న, ఎందుకు అలా అయిపోయినావు? నువ్వు బాగా చెడిపోయావురా. చెడు స్నేహాలు చేసి నాన్నతో చెప్తా ఉండు నీ సంగతి. అప్పుడు కానీ నువ్వు మారో. నాన్నతో చెప్తా ఉండు నేను వెళ్ళి. రే ఆగరా, నీకు దండం పెడతాను, ఆగరా. నువ్వు అక్కడ చూసింది ఎవరినో తెలుసా? ఎవరిని? నన్నురా. ఆ? అక్కడున్నది నేను. బుజ్జి, నువ్వు చెప్పేది నిజమా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను క్షమించి తల్లి, నన్ను క్షమించిరా. లేదురా, ఇంతకు ముందు మనం ఎలా ఉండేవాళ్ళము అలాగే ఉందాం. పో, నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు వెళ్ళు, నీ మొహం కూడా చూడను. ఆ? అబ్బా, ఎంత పని అయిపోయినది. సారీ. చెప్పరా. హాయ్ మామా, టీచర్ ఇంటికి వెళ్ళావా? మేడం గారు డాక్టర్ని కాదురా నేను చూసింది. మరేం మాట్లాడుతున్నావురా? ఎవరిని చూసావు నువ్వు? రే, ఉన్నావా? హలో హలో. చూసారా ఫ్రెండ్స్, విధి ఎలా ఆడిందో? మనం కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉంటారు. మన ఆలోచన విధానం మార్చుకొని ప్రతి ఒక్క అమ్మాయిని మన అక్కలాగా చెల్లెలాగా చూసుకుందాం. ఇదంతా నా కర్మ.